హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అను బ్లాగ్ 757. మేము అన్ఎక్స్పెక్టెడ్గా శ్రీశైలం వెళ్తున్నాము కార్తీక మాసం లాస్ట్ వీక్లో. వై నాట్ టు టేక్ లాంగ్ వీడియో అని అనుకున్నాను, అందుకే ఇది నా మొదటి వీడియో, లాంగ్ వీడియో అనేది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ చేయండి. మా అమ్మ చిన్న కోరిక, నేను ముగ్గురు కూతుర్లతో అల్లుళ్ళతో ఏదైనా యాత్రకి వెళ్ళాలని, అందుకే ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసాము. మేము కార్తీక మాసం వెళ్దామని చేస్తాం కాబట్టి ప్లాన్ చేసాము. అందరికీ షెడ్యూల్స్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందుకే వీకెండ్స్లో ప్లాన్ చేసాము. సాటర్డే వెళ్ళాము, సండే వరకు మళ్ళీ రిటర్న్ అవుదామని. గ్రీన్ కలర్ డ్రెస్ మా పెద్దక్క, పింక్ కలర్ డ్రెస్ మా చిన్నక్క. మా చిన్నక్క ఎక్కువ కనిపించదు వీడియోలలో, ఎందుకంటే తనకు అసలు కెమెరా పర్సన్ కాదు, తనకు అసలు ఇష్టం ఉండదు. అందుకని పిల్లలు అందరూ టూ ఎక్సైటెడ్గా ఉన్నారు, కానీ మేమే భయపడుతున్నాము. బస్సులో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, వీకెండ్స్ కదా, చాలా మంది వస్తారు. చాలా బాగా దొరికాయి. కార్నర్ సీట్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట మేము, పిల్లల కోసం అన్నట్టు. వాళ్ళకి కంఫర్టబుల్ ఉండాలి చూడడానికి అంతా అని చెప్పి ఇక్కడ నుంచే లంచ్ అంతా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. మా కోసం అని కాదు, కానీ పిల్లలు ఎక్కువ మంది కాబట్టి అందుకే ఇక్కడ నుంచే లంచ్ బాక్సెస్ అన్నీ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాము. అలా బయలుదేరిపోయాము. వ్యూ అయితే చాలా బాగుంది. ఎవరైనా విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. విజిట్ చేసే ప్లేసే పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా బాగుంది. పిల్లలు కూడా అస్సలు సతాయించరు, ఎందుకంటే మనం నార్మల్గా సమ్మర్లో వెళ్తే చాలా క్రౌడ్ ఉంటుందేమో, మేబీ ఇప్పుడైతే అసలే లేకుండే మేము వెళ్ళినప్పుడైతే. ఫైనల్గా వచ్చేసాము. కులాలను బట్టి రూమ్స్ ఉంటాయి. రూమ్లో మిగతా లగేజ్ పెట్టి కావాల్సిన లగేజ్ తీసుకొని ఇప్పుడు పాతాళ గంగకి స్నానాలు చేసి దీపం పెట్టడానికి వెళ్ళిపోయాము. ఎంత మెట్లు ఉండే అనమాట, 500 మెట్లు అంట అక్కడ. మాకు రూమ్కి ఇక్కడికి చాలా వాకబుల్ ఉండే, అంతా నడిచే వెళ్ళాల్సి వచ్చింది. ఆటోస్ కూడా ఉండే, కానీ ఎందుకో ప్రిఫర్ చేయలేము. మేము యాక్టివ్గానే ఉన్నాం కదా, బయలుదేరిపోదామని. బయలుదేరిపోయాక అక్కడ కొంచెం వెయిట్ చేసుకుంటూ దిగామన్నమాట. కానీ చాలా మంచిగా అనిపించింది. పిల్లలకి అయితే చాలా కేర్ తీసుకొని వెళ్ళాలి. స్వెటర్స్ అవన్నీ చాలా చల్లగా ఉండే, కొంచెం వర్షం పడుతుండే. అలా స్నానాలు చేసేసి దీపం వదులుతున్నాం అనమాట. అందరం వదిలాము, నేను, మా పెద్దక్క, మా చిన్నక్క, మా మమ్మీ అందరు వదిలారు. చాలా బ్లెస్డ్ అనిపించింది ఇలా రావడం. అందరితో ఫ్యామిలీతో ఖచ్చితంగా రావాలి మమ్మీ నుంచి అని చెప్పి ఎన్ని రోజుల నుంచి ఉండే నాకు కూడా, అందరం ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పి. అలా దీపాలు దర్శనం బ్లెస్డ్ అయిపోయాక ఇప్పుడు డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసేసుకొని ఇప్పుడు దర్శనానికి వెళ్ళిపోయాం. మేము సాటర్డేనే దర్శనం చేసుకుందాము, నెక్స్ట్ డే బయలుదేరిపోవచ్చు అని చెప్పి సాటర్డేనే ఇంకా వెళ్ళిపోయాము. 7 అయింది అప్పటి వరకు, మేము పైకి వచ్చేవరకు. మళ్ళీ అన్ని మెట్లు ఎక్కి వచ్చేవరకు 7 అయిపోయింది. అలా అక్కడ అన్ని దీపాలు మేము ఇక్కడ నుంచే ఇంటి నుంచే తీసుకొని వెళ్ళాము. అన్ని అరేంజ్మెంట్స్ చేసుకొని పసుపు, కుంకుమ, పిండి అన్నీ తీసుకొని వెళ్ళాము. ఇక్కడ నుంచే దీపం ముట్టించాలి కంపల్సరీ అని. అంటే అక్కడ ఉంటాయని మాకు తెలీదు. అక్కడికి వెళ్ళాక చాలా ఉన్నాయి, అన్నీ అమ్ముతున్నారు. ఏవి కావాలో అన్నీ అమ్ముతున్నారు, అన్నీ దొరుకుతాయి అక్కడే. కానీ మేము ఇక్కడ నుంచి అందరం దీపాలు ముట్టించేసి ఇంకా దర్శనానికి వెళ్ళిపోయాము. దర్శనం చాలా మంచిగా అయింది. ఇంకా కళ్ళల్లోనే తిరుగుతున్నాడు రూపం అనేది, అంత మంచిగా అయింది. చాలా పీస్ఫుల్గా అయిందనమాట. ఎంత అంటే తొయ్యకుండా చాలా మంచిగా దర్శనం చేసుకొని రెస్ట్ తీసుకోవడానికని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. ఇది డే 2. ఇక్కడ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి మేము టిఫిన్స్ చేసేవాళ్ళు టిఫిన్స్ చేశారు. నేను మా హస్బెండ్ పిల్లలకు కూడా టిఫిన్స్ తినిపించేసి ఇక్కడ నుంచి పాలధార పంచదార చూడడానికి అని వెళ్తున్నాము. అక్కడ ఆటోలు ఉంటాయి, ఆటోలో వెళ్తున్నాము. వెదర్ అయితే చాలా బాగుండే అసలు. పిల్లలకి కానీ స్వెటర్స్ అవన్నీ వేపించి తీసుకెళ్ళాం, చల్లగా ఉండే చాలా. ఇక్కడ కూడా మెట్లు ఉన్నాయి, ఒక 40-50 ఉంటాయేమో, నాకు తెలీదు, ఒకవేళ తప్పు చెప్తే సారీ. పాతాళ గంగ దగ్గర 500 మెట్లు ఉండే, మళ్ళీ ఈ మెట్లు దిగాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. అలా ఇక్కడికి వచ్చాము. చాలా మంది వాటర్ కలెక్ట్ చేసుకుంటున్నారు అనమాట, డబ్బాలలో వాటర్ బాటిల్స్లలో తీసుకొని వెళ్తున్నారు. పిల్లలకి అందరికీ మంచిదంట. అక్కడ పసబొట్టు ఇచ్చే వాళ్ళు కూడా ఇస్తున్నారు. మాకు అలా గాడ్ బ్లెస్డ్, మాకు కూడా పసబొట్టు దొరికింది. ఒక ఆవిడ ఇచ్చింది, చాలా బాగా అనిపించింది. అలా ఫొటోస్ దిగాము అందరం కలిసి. అయితే వాటర్లో ఆడాలి అనిపిస్తుంది, కానీ దించలేదు, ఎందుకంటే వెదర్ చాలా చల్లగా ఉండే. ఇంకా కొంచెం అని వర్షం పడుతుండే, అందుకే పిల్లలను దింపలేదు. అలా ఎత్తుకొని ఫొటోస్ దిగాము. మా సింధు అందరం వ్యూ చూస్తున్నారు. చాలా కొండల మీద నించున్నట్టు ఉంది, అంటే కొండల మీదనే ఆఫ్ కోర్స్. అలా తిరిగేసి చూసే మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. అందరూ ఆగిపోయారనమాట. మా వేదాన్ని ఎక్కుతున్నాడు, పిల్లలని ఎత్తుకొని దిగాలి మళ్ళీ ఎక్కాలంటే చాలా ప్రాబ్లం అయిపోయింది. అలా కొంచెం సేపు షాపింగ్ చేసాము. ఏదైతే తీసుకోవాలనుకున్నారో తీసుకున్నారు మా చిన్నక్క, మా చిన్న బావ. అలా మంచిగా అంతా చూసేసి కాసేపు ప్రశాంతంగా కూర్చొని బాగా ఫొటోస్ దిగాము. బాగా మెమొరీస్గా పెట్టుకోవాలి అని చెప్పి అక్కడ ఫోటో సెక్షన్ కూడా ఉండే, తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. మేమేం తీసుకోలేదు. చూడాల్సిన టెంపుల్స్ చాలా ఉండే, సాక్షి గణపతి టెంపుల్, అమ్మవారి టెంపుల్. మేము ఇంతే ఈ 2 చూసేసి
వచ్చేసాము. ఎందుకంటే అందరికీ వర్క్ వెళ్ళేది ఉండే, చాలా హాలిడేస్ పెట్టొద్దు అని చెప్పి వెళ్ళిపోయాము. చాలా బ్యూటిఫుల్ మెమరీ క్యారీ చేసాము. నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలానే మరికొత్త వీడియోస్లో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.